స్పెక్ట్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. వినాయక చవితి వచ్చిందంటే నెల రోజుల ముందుగానే రంగురంగుల గణపతులు రకరకాల ఆకృతుల్లో భక్తులకు దర్శనమిస్తూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి, కనువిందు చేస్తూ ఉంటాయి. మరి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉపయోగించకుండా ఆరోగ్యకరంగా ఉండడానికి, మంచి కాలుష్యాన్ని మనకి అందించడానికి, అలాగే నీటి కాలుష్యంని మనం పెంపొందించకుండా ఉండడానికి ఈరోజు మనం మట్టి గణపతుల మీద చాలా అవగాహన అయితే పెంచుకోవాల్సిన అవసరం ఉంది. భూమి ఆర్గానిక్స్ వాళ్ళు విజయవాడలోని రామవరపాడు రింగ్ దగ్గర కొన్ని మట్టి వినాయకులను అయితే తయారు చేసి ఉంచారు. వాళ్ళు 7 సంవత్సరాల నుంచి ఇదే అవగాహన కల్పిస్తూ మట్టి గణపతుల్ని రకరకాల ఆకృతుల్లో తయారు చేస్తూ రకరకాల సైజుల్లో కూడా భక్తులకి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ వివరాలు ఏంటి అనేది మనం రఘురామ్ గారితో మాట్లాడి తెలుసుకుందాము. రఘురామ్ గారు ప్రస్తుతం మనతోనే ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే కేవలం సాయిల్ అండ్ జ్యూట్ ని ఉపయోగించి ఈరోజు మట్టి వినాయకుల్ని మన ముందుకు తీసుకువచ్చారు. కేవలం చెరువులో ఉండే మట్టితో మాత్రమే ఈ వినాయకుల్ని తయారు చేశారు. చాలా మందికి కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి. మట్టి గణపతుల్ని ఉపయోగించడం వల్ల కొన్ని డేస్, అంటే చాలా మంది నిమజ్జనానికి 15 డేస్ వరకు టైం తీసుకుంటారు. అప్పటి వరకు ఉంటాయా, ఏ సైజులో మనకి దొరుకుతాయి, అలాగే ఎంత కాస్ట్లో దొరుకుతాయి, ఎన్ని రోజులు ఉంటాయి, ఎంత బరువు ఉంటాయి, ఈ విషయాలన్నీ కూడా మనం రఘురామ్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. వచ్చే మట్టి గణపతుల గురించి మనకి వివరించడానికి రఘురామ్ గారు రెడీగా ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. ఓకే అండి, మట్టి గణపతుల్ని మీరు తయారు చేస్తూ ఉన్నారు. ఏ సైజులో తయారు చేస్తూ ఉన్నారు? సైజ్ అవైలబిలిటీ ఎంతైనా ఇస్తారా? ఏంటి అసలు డీటెయిల్స్ ఏంటి? మట్టి విగ్రహం మనం అడుగు నుంచి 7 అడుగుల వరకు అందుబాటులో తీసుకొచ్చామండి. ప్రతి సంవత్సరం ఇది 8వ సంవత్సరం భూమి ఆర్గానిక్స్ ఆధ్వర్యంలో ఈ మట్టి విగ్రహాలు తయారు చేయటం. మొదట మేము తయారు చేసినప్పుడు విగ్రహాలు అందరూ అవహేళన చేశారు. మట్టి విగ్రహాలు నిలుస్తాయా, ఇవి ఉంటాయా, నిమజ్జనం వరకు ఉంటాయా, ఒక రోజులో పాడైపోతాయేమో, లేకపోతే ఇవి చాలా బరువుగా ఉంటాయి, ఇలాంటి వందల అపోహలు చాలా నివృత్తి చేసుకుంటూ మెల్లమెల్లగా మేము 100 విగ్రహాలతో స్టార్ట్ చేసిన మేము ఈరోజు దాదాపుగా 1000 విగ్రహాలు ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చాం. ముఖ్య కారణం ఏంటంటే మట్టి విగ్రహాలు మనం చెప్పడం కాదు, ప్రజలు వచ్చి చూసుకుని మట్టి విగ్రహం నిలుస్తుంది, నిమజ్జనం చేసుకోవచ్చు, గజమాలు చేసుకోవచ్చు, విగ్రహం స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే మోడల్స్, ఆకృతులు, స్వామివారు విభిన్న ఆకృతిలో కొలువై ఉంటారు. అంటే ఇప్పుడు మీరు ఈ విగ్రహం చూస్తే కనుక ఈ విగ్రహం ఏనుగు పైన ఉంటుంది. విగ్రహం ఏనుగు పైన ఉన్న ఈ విగ్రహం, అలాగే ఏనుగు పైన స్వామివారు తలపాగా ధరించుంటారు. అలాగే ఇలాగే కాకుండా కాణిపాక మోడల్ కానీ, లేకపోతే ఏనుగు పైన స్వామివారి కిరీటం ధరించి కానీ, అలాగే సింహాల పైన ఉన్న స్వామివారు కానీ, అలాగే నంది వాహనం కానీ, ఇలా రకరకాల మోడల్స్ మనం తీసుకురావడంతో ఆ విభిన్న ఆకృతిలో ఉండటం వల్ల అందరూ మట్టి విగ్రహాల్లో మోడల్స్ ఉంటాయనేది తెలుసుకుని ప్రజలు రావడం జరుగుతుంది. అదే ఇప్పుడు మనం విజయవాడ నగరంలో రామవరపాడు రింగ్ రోడ్ దగ్గర ఏర్పాటు చేసిన మా దానికి కంపల్సరీగా మీకు నెల్లూరు, కడప, పులివెందుల, లేకపోతే మాచర్ల, సత్తెనపల్లి ఇలాంటి ప్లేసెస్ నుంచి కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే అవన్నీ వాటర్ బాడీస్ అన్నీ చెరువుల్లో ఉండటం వల్ల వాళ్ళ చెరువు వాళ్ళు కాపాడుకోవాలనే సదుద్దేశంతో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మట్టి విగ్రహాలు తీసుకోవడం జరుగుతుంది. ఇవి స్ట్రాంగ్ గా ఉండడానికి ఏ మట్టిని ఉపయోగిస్తూ ఉంటారండి రఘురామ్ గారు? సహజంగా మట్టి విగ్రహాలు ఎలా తయారు చేయాలంటే మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో వినాయక చవితి అనేది ప్రకృతిలో మమేకమై ప్రకృతిలో ఉండే పండగ. చెరువు మట్టి పూడికి తీసి ఆ చెరువు మట్టిలో రాళ్ళు ఇలాంటివన్నీ ఉంటే అవి సపరేట్ చేసి మట్టిని బాగా శుభ్రం చేసుకుని ఆ శుభ్రం చేసిన మట్టిలో జనపనార, కొబ్బరి పీచు కలిపి బాగా మట్టిని తొక్కి బాగా సాఫ్ట్ అయ్యేంతవరకు చేసుకుని దాన్ని తీసుకెళ్ళి అచ్చు పద్ధతిలో పెట్టి అచ్చులో స్వామివారి ఆకారం తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని మనం తయారు చేస్తామండి. ఈ విగ్రహం మనకి దాదాపు లాస్ట్ ఇయర్ వినాయక చవితి నుంచి తయారీ మొదలైతే ఈ సంవత్సరం వినాయక చవితి వరకు 50 కుటుంబాలు ఇదే పని మీద ఉంటాయండి. వాళ్ళ జీవనాధారం మొత్తం ఇదే. అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఒక అచ్చులో మీకు రోజుకు ఒక 4-5 విగ్రహాలు వస్తే ఇక్కడ మనం మట్టి విగ్రహాలతో చేస్తుంటే 4 రోజులకు ఒక విగ్రహం వస్తుందండి. సో ఈ కళాకారులకు అంత జీవనోపాధి దొరుకుతుంది. అలాగే అంతరించిపోతున్న కళ ఏదైతే ఉందో అది కాకుండా అది కూడా కాపాడిన వాళ్ళం అవుతున్నాం. అలాగే పర్యావరణ హితంగా ఏదైతే నాయకుడు తయారీ అవుతుందో ఇది మీ ఇంటి దగ్గరే మీరు అపార్ట్మెంట్లో పెట్టి నిమజ్జనం చేసేసుకోవచ్చు, మీ చెరువులో నిమజ్జనం చేసుకోవచ్చు, నదిలో నిమజ్జనం చేసుకోవచ్చు, సముద్రంలో నిమజ్జనం చేసుకోవచ్చు. ఎక్కడైనా సరే అది నిమజ్జనం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే కేవలం మట్టి, జనపనార, కొబ్బరి పీచు మాత్రమే వాడటం వల్ల విగ్రహం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. దీని మీద గజమాలు వేసుకోవచ్చు. స్వామివారి విగ్రహం పైన ఒక చిన్న బాబుని తీసుకెళ్ళి కూర్చోబెట్టినా కూడా విగ్రహం మీకు నిలుస్తుందండి. ఎట్టి పరిస్థితిలో తొనకదు, బెనకదు.
మీరు ఒక అడుగు నుంచి 7 అడుగుల వరకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు కదా! వెయిట్ ఎంతుంటుందండి? ఈ విగ్రహం ఏదైనా సరే ఇప్పుడు 5 అడుగుల విగ్రహం మనం విరివిగా ఎక్కువ 5 అడుగుల విగ్రహాలు తీసుకెళ్తారండి. అపార్ట్మెంట్‌లో గాని, పందిర్‌లో గాని. ఇది నలుగురు మనుషులు అవలీలగా తీసుకువెళ్ళొచ్చు. అంటే వాళ్ళకి బరువు మోసే అలవాటు ఉన్నా లేకపోయినా స్వామివారి పైన భక్తితో, మట్టి మీద ప్రేమతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నలుగురు వ్యక్తులు అవలీలగా ఈ స్టాచ్యూ మోసుకెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ స్టాచ్యూ ఎలా పట్టుకోవాలి? ఏం చేయాలి? విగ్రహం ఆటోలో ఎలా పెట్టుకోవాలి? నిమజ్జనం ట్రాక్టర్‌లో పెట్టుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? లాంటివి కూడా మేము విపులంగా విశదీకరించి వాళ్ళందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేసి విగ్రహం ఇవ్వడం జరుగుతుంది. సో, దానివల్ల ఏంటంటే ఆ విగ్రహం మట్టి విగ్రహం పైన ఉన్న అపోహలు తొలగించడానికి మేము ప్రయత్నం చేశాం. 7 సంవత్సరాలు మా ప్రయత్నం తర్వాత ఇది 8దో సంవత్సరం. 8దో సంవత్సరం కూడా విశేష స్పందన. ఇంకా వినాయక చవితికి మనకి 25 రోజులు ఉండగానే దాదాపుగా చాలా స్టాచ్యూస్ మాకు జనాలు రిజర్వ్ చేసుకోవడం జరిగిందండి. ఈ పద్ధతికి కారణం ఏంటంటే ప్రజలకి మట్టి పైన మంచి ప్రేమ ఏర్పరచగలిగాము. ప్రజలు కూడా తెలుసుకోగలిగారు. మా చెరువు పాడవుతోంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయకుడు మా చెరువులో ఏస్తుంటే, మా పల్లెటూరులో ఆ వినాయకుడి విగ్రహం అలాగే ఉంటుంది. వారం రోజులైనా అది నీరు ఇదవ్వట్లేదు. అలాగే చెరువు గూడా నీరు ఇంకిపోవట్లేదు భూమిలోకి. చెరువు యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే భూమిలో ఎవాపరేట్ అవ్వకముందు ఇంకాలి. అంటే ఒక 1000 లీటర్ల వాటర్ ఉందనుకోండి. ఆ 1000 లీటర్ల వాటర్ మనం రోడ్డు మీద పోస్తే అవి నీటికి ఆవిరైపోతాయి. అదే చెరువులో అయితే భూమిలోకి ఇంకుతాయి. ఆ భూమిలోకి ఇంకే ప్రకృతి మనం తీసుకురావాలి. ఆ భూమిలోకి ఇంకేలా చేయాలి అంటే కంపల్సరీగా కింద ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనేది పేరుకోకుండా ఉండాలి అంటే కంపల్సరీగా మట్టి విగ్రహాన్ని వాడాలండి. ఇక్కడ చూసుకుంటే రఘురామ్ గారు కొన్ని కొన్ని ఒక్కొక్కలా అంటే ఒక షేడ్స్‌లో కనిపిస్తూ ఉన్నాయి. వాటి కోసం ఏం వాడారు? ఎందుకు ఆ షేడ్స్ కనిపిస్తూ ఉన్నాయి? ఇది చాలా మంచి ప్రశ్న అడిగారండి. యాక్చువల్‌గా ఏంటంటే పర్యావరణంలో మట్టిలో ఉన్నన్ని రంగులు ఎందులోనూ ఉండవు. ఇప్పుడు ఉదాహరణకి విజయవాడలో కొన్ని రెడ్ సాయిల్ అంటాము, బ్లాక్ సాయిల్ అంటాము. ఇలా రకరకాల సాయిల్‌లో విపరీతమైన రంగులుంటాయి. అది మనం మర్చిపోయి కేవలం కెమికల్ రంగుల కోసం తాపత్రయపడుతూ ఎక్కడి నుంచో తీసుకొస్తున్నాం. అది మానేయాలి. అది జనాల్లోకి అది పోవాలని చెప్పి ఈ సంవత్సరం మేమేం చేశామంటే చెరువు మట్టితో చేసిన విగ్రహాలు యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంచడం. ఆ రంగు ఉన్న విగ్రహాలు అందరూ జనాలు లైక్ చేయటం. అదే విధంగా మీరు ఏదైతే ఈ రంగు స్టాచ్యూ చూసారో ఈ స్టాచ్యూ పైన కొంచెం లైట్ కలర్ ఉంటుందండి. దీనికి ఇదేంటంటే పైన గంగా నది మట్టితో మేము ఫినిషింగ్ చేస్తాం. ఈ గంగా నది మట్టి ఏంటంటే గంగా నది అడుగు భాగానికెళ్ళి దాంట్లో నుంచి సిల్ట్ అంటారు. ఆ సిల్ట్ కలెక్ట్ చేసుకొని దాన్ని ఒండ్రు మట్టిలాగా ఉంటుంది. చాలా సాఫ్ట్ ఉంటుంది. మట్టిని తీసుకెళ్ళి ఎప్పుడైతే విగ్రహం పైన ఏసామో కొంచెం వైటిష్ కలర్ అంటే వైట్ కలర్ వస్తుందండి. సో, గంగా నది మట్టి పవిత్రత, అలాగే విగ్రహానికి లుక్కు, అలాగే విగ్రహం స్ట్రెంత్ కోల్పోకుండా మనం చేయగలుగుతున్నాం కాబట్టి ప్రజల్లో ఆ స్పందన వస్తుంది. ప్రజలు కూడా తెలుసుకోగలుగుతున్నారు. అవును కదా! మట్టిలో ఇన్ని రంగులుంటాయి. మనం అనవసరంగా కొత్త కెమికల్స్ వైపు వెళ్తున్నామని చెప్పి వాళ్ళు తెలుసుకొని స్వచ్ఛందంగా ఇటు మారటానికి ఆస్కారం ఏర్పాటు చేసిన వాళ్ళం అవుతున్నామండి. స్ట్రాంగ్‌గా ఎన్ని రోజులు ఉండొచ్చు రఘురామ్ గారు? ఎందుకంటే కొంతమంది అదే రోజు నిమజ్జనం చేస్తారు. థర్డ్ డే, ఫిఫ్త్ డే, 11థ్ డే, 9థ్ డే ఇలా వాళ్ళు పెంచుకుంటూ వెళ్తారు. అప్పటి వరకు కూడా ఈ మట్టి వినాయకులు స్ట్రాంగ్‌గా ఉంటాయనుకోవచ్చా? మీకు ఈ విగ్రహం తయారు చేసి సంవత్సరం అయిందండి. మీకు ఈ విగ్రహం తయారు చేసి సంవత్సరం అయిందండి. అదే విధంగా మీరు మా రెస్టారెంట్‌కొస్తే గనక 7 సంవత్సరాల క్రితం మేము తయారు చేసిన విగ్రహం మీకుంది. మేము ఆర్గానిక్ రెస్టారెంట్ స్టోర్ రన్ చేస్తూ ఉంటాం. భూమి ఆర్గానిక్స్ పేరు మీద. మా రెస్టారెంట్‌లో ఎవ్రీడే అదే విగ్రహానికి మేము పూజ చేసుకుంటాం. మేము మట్టి విగ్రహానికి మాత్రమే పూజ చేస్తాం. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహానికి మేము దండం పెట్టుకోం. ఎందుకంటే అది మాకు దేవతామూర్తి పవిత్రత కనపడదు అందులో. సో, అది మేము చేసుకోవడంతో పాటుగా ఉదాహరణకి ఎవరైనా సరే కోటి దీపారాధన చేస్తున్నారు. వాళ్ళేమంటారంటే మాకు విగ్రహం ఉండదు గదా! మరి వినాయక చవితి అంటే కార్తీక మాసంలో వినాయకుడి విగ్రహం దొరకదు కాబట్టి వినాయకుడి విగ్రహం కోసం ఎక్కడికెళ్ళాలి? మా దగ్గరికొస్తారు. ఆ విగ్రహం తీసుకెళ్తారు. అది ఉత్సవ విగ్రహంగా వాడుకొని మళ్ళా తీసుకొచ్చి పెడతారు. గత 7 సంవత్సరాల నుంచి ఈ ప్రక్రియ నడుస్తోందండి. సో, మట్టి విగ్రహం యొక్క జీవితకాలం పూర్తి జీవితకాలం. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు కాదండి. ఇది పూర్తి జీవితకాలం మట్టి విగ్రహం ఉంటుంది. మన సనాతన ధర్మంలో గూడా చెక్క, సుద్ద, బంగారం, వెండి, రాగి, మట్టి వీటితో మాత్రమే విగ్రహాలు తయారు చేయాలని చెప్పారు. మనం అది మరిచిపోయాం. మరిచిపోయి సౌకర్యం కోసం, సౌలభ్యం కోసం, వికృతాకారాల కోసం మనం అనవసరంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వైపు వెళ్ళాం. తప్పు మనది. మారాల్సింది మనమే. మీరన్నట్టు రకరకాల ఆకృతుల్లో గణనాథుడిని తయారు చేయడం ఒక ప్యాషన్‌గా మారిపోయింది రఘురామ్ గారు. క్రికెట్ ఆడుతూ ఇంకేవేవో ఒక 'బాహుబలి' ఇలా డిఫరెంట్‌గా ఎప్పటికప్పుడు అలా ప్రతి సంవత్సరం అప్‌డేట్ అవుతూ ఓకే. అవి అందిస్తున్నారు కరెక్టే. కానీ దానివల్ల ఎంత ప్రాబ్లమ్ అవుతుంది, పర్యావరణానికి, నీటి కాలుష్యానికి ఎంత హాని కలుగుతుంది అనేది చాలామంది ఆలోచించాల్సిన విషయం తప్పకుండా ఉంది. అలాంటి వారికి మీరేం చెప్తారు? ఈరోజు నేను చెప్తానండి. ఎవరైతే స్వదేశీ అనుకుంటారో, దేశం మీద ప్రేమ ఉందంటారో, చిన్న చిన్న మార్పులు మనం చేసుకోవాలండి. దేశం మీద ప్రేమ ఉన్నవాళ్ళు జవాన్లు ఒక్కళ్ళే కాదండి. మనకు కూడా దేశం మీద ప్రేమ, బాధ్యత కూడా ఉంటాయి. మన దేశం యొక్క ఆస్తులు,
నదులు, చెరువులు, మట్టి ఇవి కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది. ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దిగుమతులు చేస్తున్న దేశాల్లో ఒకటి. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌ని ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాం. మనం తయారీ చేసుకోవట్లేదు. దిగుమతి చేసుకుంటున్నాం. అంటే మన కరెన్సీని బయట దేశాలకు చెల్లించి మనం అది దిగుమతి చేసుకుంటున్నాం. మన చెరువులో మట్టి ఉండక, ఇన్ని వందల వేల చెరువులుండక, ఈ చెరువు పూడికి తీయటం మర్చిపోయి, ఈ చెరువుతో వినాయకుడి విగ్రహం తయారు చేసుకోవటం మర్చిపోయి, అది మానేసి, మనం బయట నుంచి దిగుమతి చేసుకున్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో విగ్రహం తయారు చేసుకుంటున్నామంటే, మనం ఒక్క క్షణం ఆలోచించుకోవాలి. మిమ్మల్ని యుద్ధం తీసుకెళ్ళి మీరు బోర్డర్‌లో పోరాడవసరం లేదు. కనీసం ఇలాంటి విషయాలైనా మారండి. దేవుడి దగ్గర మార్పు తీసుకురావడం మొదలుపెట్టండి. తర్వాత మీ ఆరోగ్యంలో మార్పొస్తుంది. సమాజంలో మార్పొస్తుంది. మేము చెప్పేది ఇదేనండి. ఎందుకంటే మీరు 2700 టన్నులు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎవ్రీ సంవత్సరం. దాన్ని ఎక్కడ ఆపగలగాలి? కొని తెచ్చుకుంటున్నాం. అంటే మన దగ్గర ఉన్న చెరువు మట్టి పూడికి తీసుకోకపోగా, మనం పూడికి తీసుకొని మన చెరువులు సుభిక్షంగా ఉంటాయి. మన గ్రామాలు సుభిక్షంగా ఉంటాయి. గ్రామాలు సుభిక్షంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది. అది వదిలేసి మనం కొన్ని వందల వేల కోట్లు కాలువలకి, కెనాల్స్‌కి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్‌కి డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దిగుమతి చేసుకుంటున్నాం. అది కాకుండా మట్టితో మీరు ఉన్న మహత్యాన్ని తెలుసుకుంటే, మట్టితో వినాయకుడిని తయారు చేయడం మొదలుపెడితే ఒక మార్పు మొత్తం మారిపోతుందని నేను అనను. మార్పుకి ఒక విధంగా అడుగు. అంటే నేను నా దేశాన్ని కమిటెడ్ అని చెప్పుకోవడానికి ఇదొక మంచి వేదిక అవుతుందనేది నా ఉద్దేశం అండి. చివరిగా తెలుసుకుంది ఏంటంటే, పర్యావరణాన్ని కాపాడదాం. మట్టి వినాయకుడినే పూజిద్దాం. ఎప్పటి వరకు అది భూమి ఆర్గానిక్స్ నినాదం. ఎప్పుడు కావాలి అందరి విధానం. అదే ఈనాటి సమస్యకు పరిష్కారం. సో చూసాం కదా, రఘురామ్ గారు చెప్పినట్లు మట్టి వినాయకుల్ని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. కేవలం సాయిల్, జ్యూట్తో తయారు చేసిన ఈ మట్టి గణపతుల్ని మనం పూజించడం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు. అలాగే చాలా స్ట్రాంగ్గా ఉంటాయంట. 1 ఇయర్ బ్యాక్, అంటే 7 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఫస్ట్ తయారు చేసింది కూడా ఇప్పటికీ ఉంది. సో ఏదైనా మట్టి గణపతుల్ని మనం పూజిస్తే నిమజ్జనం వరకు ఉంటాయో ఉండవో అనే భయం లేకుండా చాలా చక్కగా 1 అడుగు నుంచి 7 అడుగుల వరకు ఇక్కడ విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే రకరకాల ఆకృతుల్లో ఉన్నాయి, కొన్ని షేడ్స్లో కూడా ఉన్నాయి. మరి ఈ సంవత్సరం మనం అందరికీ అవగాహన కల్పిస్తూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ మట్టి గణపతిని పూజిద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం.